విజయ్, మీరు సోషల్ మీడియాలో కొద్దిగా యాక్టివ్గా ఉంటుంటారు కదా, ఏంటి పంచి ప్రభాకర్, శ్రీరెడ్డి గారు వీళ్ళందరూ బెదిరిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని? ఇప్పుడు వాళ్ళని గతంలో భయంకరంగా ఎంకరేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజున వాళ్ళకి ఏంటి వచ్చేటువంటి పేమెంట్లు ఆగిపోతాయి కదా సహజంగా. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులే, వాళ్ళేమి పార్టీ మీద అభిమానంతోనో లేకపోతే ఇంకోటో కాదు. ఇప్పుడు అంత నీచంగా ఎవరు మాట్లాడతారు? పెయిడ్ ఆర్టిస్టులు కాకుండా క్యారెక్టర్ లెస్ ఫెలోస్ కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ఇప్పుడు పేమెంట్లు తగ్గిపోతున్నాయి కాబట్టి ఈ రకంగా బెదిరిస్తున్నారు. ఖచ్చితంగా బెదిరిస్తారు, అందులో అనుమానం ఏముంది? వాళ్ళు రాజకీయ నాయకులు కాదు కదా, పెయిడ్ ఆర్టిస్టులు కాబట్టి ఖచ్చితంగా బెదిరిస్తా ఉంటాం. మనం చూసాం కదా బెదిరించింది కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా పంచప్రభాకర్ అనే లఫుట్ మీద ఎట్లా మాట్లాడో మనం చూసాం. శ్రీరెడ్డి లాంటి ఇంకా వాళ్ళ లేడీస్ గురించి మనం అంత నీచంగా మాట్లాడరు, కానీ అంత నీచ స్థాయి ఆమెది, తప్పదు ఆమె గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఫామ్ అయ్యి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దయించి వేసింది. ఇప్పుడు ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇందాక కోడికత్తికి గులకరాయికి Z+ కేటగిరీ ఇవ్వాలంటే నిజంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత అవసరం అనుకుంటే అది కేంద్ర ప్రభుత్వానికి పరిధిలో ఉంటది. Z+ కేటగిరీ ఇస్తే మేము స్వాగతిస్తాం. ఎందుకంటే మీరు చూడండి, 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్టేజ్లో ఉన్నారు? ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటే ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ ఇచ్చారు. ఆయనకి ఎక్కడన్నా ఇబ్బంది కలిగిందా? ఏ రాజకీయం చేసినా ఎన్ని నిరసనలు చేసినా ఆయనకి సెక్యూరిటీ ఇచ్చాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సమయంలో మాత్రం సెక్యూరిటీ, పోలీసు వ్యవస్థ ఇటువంటివి మాత్రం 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా పనిచేసి మా ప్రభుత్వంలో వారికి ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వడంలో ఎటువంటి వెనకడిపోయాం. తర్వాత ఇందాక శాంతి ప్రసాద్ అన్న ఒక మాట అన్నారు, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అని. సరే అన్న అగ్రెసివ్ గా మాట్లాడతారు కాబట్టి ఓకే, ఎమ్మెల్యే అంటే ఆఫ్టర్ ఆల్ కాదు, ఎమ్మెల్యే అంటే కొన్ని లక్షల మంది ఓట్లేసి గెలిపిస్తేనే అవుతా ఉంటారు. ఎమ్మెల్యేస్కి ఉండేటువంటి గౌరవం ఎమ్మెల్యేస్కి ఉంటది. మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటది. మేము కూడా వాళ్ళలాగా రాక్షస ఆనందం పొందాం, ఎట్టబడితే అట్ట మాట్లాడి. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చి తీరుతుంది, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మాకు కక్ష సాధింపు అనే దాంట్లో ఎటువంటి ఆస్కారం లేదు. ఖచ్చితంగా మేము ప్రజాయుతంగా ప్రజలని మెప్పించే విధంగానే మేము మా పరిపాలన ఉంటుంది. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక చిన్న క్లారిఫికేషన్. మాజీ ముఖ్యమంత్రిగా అతనికి సెక్యూరిటీ ఉంటుంది. డీజీపీకి ఇప్పుడు ఆయన ఆఫ్టర్ ఎమ్మెల్యే ఎందుకనంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఆయన తనకు రక్షణ కావాలంటే 1+1 2+2 కావాలా, 4+4 కావాలా, ఆయన రిక్వజిషన్ పెట్టుకుంటే దాని తదనుగుణంగా ఇస్తారు. స్టేట్ కాదు, సెంట్రల్ లో నాకు ప్రొటెక్షన్ కావాలంటే మటుకి కేంద్ర పరిధిలో ఉంటుంది. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ రికార్డు ఉండాలి. ఆ రికార్డు లేకుండా ఎవరు నీ గులకరాయి కేసు, నీ కోడికత్తి కేసులు అవి చట్టపరంగా అవి అట్రాక్ట్ అవ్వవు. నీకు లైఫ్ థ్రెట్ ఉందా? ఓకే, కాబట్టి అవి కాదు అంశాలు సారాంశాలు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క విషయం. శ్రీనివాస్ రెడ్డి గారు, మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా పొగిడిన నోళ్ళే ఈరోజు బెదిరిస్తున్నాయట, తిడుతున్నాయట. ఎగ్జాంపుల్ పంచి ప్రభాకర్ గారు, శ్రీరెడ్డి గారు, లేకపోతే బోరిగడ్డ గారు, ఇలాంటి వాళ్ళందరూని గులకరాయలు, కోడికత్తులు అని ఎగతాళి చేసి ఒకసారి అధికారాన్ని కోల్పోయారు వాళ్ళు. భవిష్యత్తు వాళ్ళకి ఎలా ఉంటది అనేది ప్రజలే చూపిస్తారు. ఇప్పటికే వాళ్ళ మంత్రులు కాస్త కంట్రోల్ చేసుకోమనండి. ఇందాకే అయ్యన్న పాత్రుడు బయటకు వచ్చి నేను 24వ తారీఖు స్పీకర్ను కాబోతున్నాను, లం కొడకల్లారా మింగేయండి, నేను అనలేకపోయా మాట, మీకు బదులు ఇంకో అక్షరం వాడాడు. అటువంటి నీచాతి నీచమైనటువంటి భాషలు రోడ్డు మీద ఉద్యోగస్తులు ఉన్నారు. సీతారామన్ నడి రోడ్డు మీద ఉద్యోగస్తులు అచ్చెన్నాయుడు అయితే పచ్చ బిళ్ళ పట్టుకొని వెళ్ళండి మీరు ఆఫీసులకి. పచ్చ బిళ్ళ ఒకటి ఉంటూ వెళ్తే మీకు తిడతాడా? కుర్చీ ఇచ్చి ఆగండి సార్, ఆగండి, మీకు ఆ వీడియో పంపిస్తాలే కానీ కుర్చీ ఇచ్చి టీ ఇచ్చి, కుర్చీ వేసి టీ ఇచ్చి పని చేయాల.
పని చేయకపోతే ఎవడన్నా మాకు చెప్పండి, వెంటనే వాడి సంగతి మేము తెలుసుకోండి. ఓకే. అంటే అరాచకానికి బీజాలు వేశారు ఇప్పటికే. శ్రీనివాస్ రెడ్డి గారు ఆ వీడియో కాదండి, ఆ వీడియో నేను తర్వాత ప్రధానంగా ఒక మాట అన్నారు ఇందాక పంచప్రభాకర్ గురించి. అతని భాషను నేను యాక్సెప్ట్ చేయను, కానీ అతను పేటిఎం అనే మాటను వెనక్కి తీసుకోమని చెప్తున్నా. అతను ఎందుకంటే నాకు తెలిసి కొన్ని వందల మందికి సహాయం చేశాడు, లక్షలాది రూపాయలు కొన్ని వందల మంది పేదవాళ్ళకి సాయం చేసినటువంటి వ్యక్తి. అతనికేదో ప్రభుత్వాలు ఇస్తున్నాయి లేకపోతే పార్టీలు ఇస్తున్నాయి అనేది ముందు వెనక్కి తీసుకోండి. శ్రీరెడ్డి గారి గురించి నాకు తెలియదు, ఎందుకంటే నేను సినిమాలే చూడను. 35 ఏళ్ళు అయింది సినిమాలు చూడక. సినిమా హాల్లో సినిమా చూడక 35 years నాకు సినిమాల గురించి తెలియదు. ఆ శ్రీరెడ్డి ఆమె సినిమా కాబట్టి నాకు ఆమె గురించి ఐడియా లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడు ఏమంటానంటే పంచప్రభాకర్ మీద ఆ మాటలను వెనక్కి తీసుకోమనండి. పేటిఎం వీళ్ళకి అందరికి అలవాటు అయిపోయింది. భవిష్యత్తు చూస్తారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు ఏదన్నా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మీరు మాట్లాడారు చెప్పనండి, మమ్మల్ని చెప్పనండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు ఏదన్నా ఉంది అంటే, ఆయన మేము పేదల పక్షాన ఉన్నామన్నాడు, అది బూమ్రాంగ్ అయింది. అగ్రవర్ణాలన్నీ కూడా దాన్ని నెగిటివ్ గా తీసుకున్నాయి, దానికి గుణపాఠం జరిగింది, దానికి మేము దెబ్బతిన్నాము. అంతే తప్ప మీరేదో ఊహించుకొని ప్రజాస్వామ్యంగా మేము గెలిచామని చెప్పి మీరు అనుకుంటే 40% ఓట్లు మాకున్నాయి. మాకు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు 1,23,000 కోటి 23 లక్షల ఓట్లు మాత్రమే వస్తే, మాకు ఇప్పుడు 1,32,00,000 ఓట్లు వచ్చినాయి. 10 లక్షల పైగా ఓట్లు వచ్చినాయి. మీరు 11 మంది ఎమ్మెల్యేల గురించి ఆలోచించబాకండి. మీ ప్రజా బాహుళ్యంలో మాకు ఉన్నటువంటి ఓటు శాతాన్ని గురించి ఆలోచించండి. మీకు మాకు ఒక 10 లక్షల ఓట్లు అటు ఇటు అయితే చాలు. ఏదైతే మందు బాబులు ఉన్నారో, మందు బాబులు వాళ్ళు ఆశించినటువంటి బ్రాండ్ దొరకలేదు, అందువల్ల వాళ్ళు వేయలేదు. 44 లక్షల మంది మందు బాబులు ఉన్నారు. 44 లక్షల్లో 30 లక్షల పైగా మీకు ఓట్లు వేశారు, మీరు గెలిచారు. మీరేదో విర్రవేగబాకండి. ఏదో మిమ్మల్ని చూసి కూటమిని చూసి ఓట్లు వేశారు అనుకుంటే ఇంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు కూటమిని చూసి వేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మీ నాయకులు